అన్నిటికీ కవరేజ్ చేసే అదృష్టం మాకు ఆయనతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. సాధారణంగా మంచి సినిమాలు తీస్తే జనం చూడరు అని అనుకునే వాళ్ళకి శంకరాభరణం కానీ, స్వాతిముత్యం కానీ, సాగర్ సంగమం కానీ ఇలా ఎన్నో బిగినింగ్లో ఆయన ఆత్మగౌరవంతో స్టార్ట్ చేసి ఉండమ్మ బొట్టు పెడక అనే అప్పట్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత చెల్లెల కాపురం, నేరము శిక్ష ఇలా చేసుకుంటూ వచ్చి సిరిసిరిమ తర్వాత శంకరాభరణంతో అసలు మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అంటే ప్రపంచం అంతా ఆయన అమెరికా వెళ్తే ఎయిర్పోర్ట్లో పాదాభివందనాలు చేయడమే అసలు బయటకు రావడానికి గడ్డలు తడిపడి పట్టేది, అంత ఖ్యాతి గడించారు. ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే రావడం మనందరికీ ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రీ కె విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించగానే అందరూ అతను తెలుగు సినిమా కాకుండా యావత్ భారత సినిమా ప్రపంచం కూడా ఎంతో ఆనందపడింది. మామూలుగా అయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించగానే వేరే వాళ్ళైతే ఏమైనా డిస్కషన్ వచ్చేదేమో, కళాపతి కె విశ్వనాథ్ గారు కానీ అసలు అందరూ యూనివర్సల్గా ఒక సముచితమైన పురస్కారం ఒక గొప్ప వ్యక్తికి దక్కిందని అందరూ ఆనందపడ్డారు. ఇక కె విశ్వనాథ్ గురించి మాట్లాడే అర్హత కానీ అనుభవం కానీ 100% నాకు లేదు. ఆయన పక్కన వేదిక పంచుకోవడమే చాలా గర్వపడుతున్నాను. నాకు తెలిసి ఈ మధ్యకాలం నేను ఈ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాను. ఆయన పక్కన కూర్చునే నాకు అర్హత ఇచ్చింది మా సినీ జర్నలిస్ట్ మిత్రులు. సో వాళ్ళకు కూడా ఒకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమా అంటే ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక అచ్చ తెలుగుదనం ఉట్టిపడుతుంది. అలా కె విశ్వనాథ్ గారి సినిమాలు ఆ తరం వాళ్ళు బాగా చూశారు. కానీ ఇప్పుడు మనకు కె విశ్వనాథ్ దగ్గర నుంచి ఇంకా మరిన్ని సినిమాలు కూడా రావాలని, రాబోయే తరం వాళ్ళకు కూడా ఖచ్చితంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు తెలియాలంటే ఆయన ఖచ్చితంగా ఇలాగే ఆయన సినీ ప్రయాణాన్ని సాగించాలని, ఖచ్చితంగా మరిన్ని సినిమాలు కె విశ్వనాథ్ గారి దగ్గర రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది వ్యక్తులకి విలువ వస్తుంది, అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల ఆ అవార్డులకి గౌరవం పెరుగుతుంది. అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విశ్వనాథ్ గారికి రావడంతో ఆ అవార్డు విలువ మరింత పెరిగింది. మరో విశేషం ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానోత్సవ సభలో మాట్లాడే అవకాశం ఇంతవరకు అవార్డు గ్రహీతకి ఎప్పుడు గతంలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం తొలిసారిగా అవకాశం విశ్వనాథ్ గారికి దక్కింది. అది నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. అటువంటి మహానుభావుణ్ణి ఈరోజు ఇక్కడ సత్కరించుకోవడం నిజంగా మనందరి అదృష్టం. విశ్వనాథ్ గారు మరిన్ని సినిమాలు తీయాలని, తెలుగు జాతి తలెత్తుకునే విధంగా మరిన్ని అణిముత్యాలు అందించాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ అవార్డు అనేది విశ్వనాథ్ గారికి రావడం ఆ అవార్డుకే నిజంగా నిండుదనం. విశ్వనాథ్ గారి సినిమాల గురించి చెప్పే అంత విశ్లేషించే అంత ఇది నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన సినిమాలు నిజంగా అప్పటి తరానికే కాదు ఇప్పటి తరానికి కూడా పాఠ్యాంశాలు. ప్రస్తుత తరంలో చాలా మందికి మన సంస్కృతి సాంప్రదాయం అనేవి చాలా మర్చిపోతున్న రోజులు ఇవి. ఇప్పటి తరం వారికి కనుక విశ్వనాథ్ గారి సినిమాలను చూపించగలిగితే మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా డెఫినెట్ గా మన సంస్కృతి గురించి చాలా నేర్చుకుంటారనేది మాత్రం చెప్పగలను నేను. సో విశ్వనాథ్ గారు కాకి డ్రెస్ వేసుకొని మళ్ళా సినిమాలు తీయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఢిల్లీలో ఈ అవార్డు తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇస్తున్నామని పేపర్లో కూడా వచ్చింది. తీసుకుంటున్నాం అన్నప్పుడు ఎంత భయం వచ్చిందో, ఏం మాట్లాడాలో తెలియక అంత భయం కలిగింది. అక్కడ ఉపయోగించిన మొట్టమొదటి మాట మీకు కూడా వర్తిస్తుందని నేను ఆ మాట అంటున్నాను. ఎందరో మహానుభావులు మీ అందరికీ వందనాలు. మీ అందరూ ఇందాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ మీరు కాకి డ్రెస్ వేసుకోమని. తెప్పించుకున్నాను, కానీ అదేమిటంటే అది మళ్ళీ ఉపయోగించుకోవాలి నేను ప్రయత్నం చేస్తే ఆ డ్రెస్ వేసేవాడు అన్నాడు కదా, మీ వేస్ట్ 30 ఉన్నప్పుడు డ్రెస్ కుట్టారు, ఇప్పుడు 30 వచ్చేసింది అంటే దీంట్లో అంతరార్థం మీరు బాగా గ్రహించగలరు.
అంటే మీకు బాగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, మీ మేధ బాగా పనిచేస్తున్నప్పుడు మీరు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మీరు వహించడానికి సాహసం చేయొద్దనే మరి ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆ డ్రెస్ ఇప్పుడు మారిపోయింది, సైజులన్నీ మారిపోయినాయి, అందువల్ల సో అది అలా అడ్డుపెట్టి నేను ఈ అవార్డు తీసుకోగానే ఇంతమందికి ఇంత దూరంగా అయిపోయి ఏదో విభిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇన్నాళ్ళు మీలో ఒకటిగా ఉండి అంటే ఈ మనుషులు కొంచెం దూరం చేస్తుందా అని కూడా అనిపిస్తోంది. ఎంతప్పుడు సులోచనారాయణ గారు అన్నట్టు మీరు అవార్డు తీసుకుని ఒకసారి హైజంప్ చేశారన్నారు, అట్లా అనిపిస్తోంది నాకు. ఈ సందర్భంగా మళ్ళీ అవకాశం ఉంటుందో ఉండదో, జర్నలిస్టులతో చాలా సంబంధాలు నాకు సత్సంబంధాలే ఉన్నాయి. కానీ ఒక చిన్న చిరు చాలా వెరీ టిన్ చేదు అనుభవం ఉంది, అది పంచుకోవాలని వాళ్ళు అనిపిస్తుంది. నేను స్వాతికిరణం కాళహస్తిలో షూట్ చేస్తున్నప్పుడు దేవాలయంలో మమ్ముటి గారిని పూర్ణకుంభంతో ఆ దేవాలయపు అధికారులు ఆహ్వానం చేసే సన్నివేశం నేను షూట్ చేస్తున్నాను. లోకల్గా ఉండేటువంటి పాత్రికేయులు లేకపోతే బయట నుంచి వచ్చి పాత్రికేయులు నేను షూట్ చేస్తుండగా వచ్చి నాతో ఏదో మాట్లాడి ఏదో తెలుసుకోవాలనుకున్నారు. అయ్యా నా చిన్న బ్రెయిన్ ఇది పనిచేస్తున్నప్పుడు ఇంకో ఆలోచన పెట్టుకుంటే ఈ షూటింగ్ చేయలేను, లంచ్ టైం అని ఒకటి ఉంటుంది, ఐ కెన్ ఫోర్గో మై లంచ్, అప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు మన్నించారు నన్ను. నా షూటింగ్ జరిగింది, లంచ్ టైం రాగానే వాళ్ళు కలిశారు, మాట్లాడారు, కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను చెప్పిన 2 విషయాలు ఉన్నాయి దాంట్లో. అదేమిటో నా అదృష్టం, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అదేమిటో నా అదృష్టం. నా సినిమాలో యాక్ట్ చేసే ప్రతి నటుడు కొంచెం విభిన్నంగా కనిపిస్తాడు, నెంబర్ 1. అది నా అదృష్టం అనే మాట అండర్లైన్ చేస్తున్నాను కావాలి. రెండో విషయం ఏంటంటే, ఇలాంటి చోట ఒక దేవాలయంలో షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది వచ్చి పాదాభివందనం చేస్తూ ఉంటారు. అది చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. కావాలంటే కాళ్ళు చేతులు కడుక్కుని బయటకు వస్తాను ఆయన మీరు దండం పెట్టుకోవచ్చు, కానీ దేవాలయంలో మాత్రం వద్దు, చాలా బాధాకరంగా ఉంటుంది, మంచిది కూడా కాదు ఆ క్షణం. అది రెండో మాట. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, చాలా రోజులు గడిచిపోయినా ఎప్పుడో ఒకసారి చిరంజీవి గారు నాకు కనిపించి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానండి మిమ్మల్ని. చెప్పు ఏమిటన్నా. ఏది మీకు చెప్పుంటారు బహుశా, అయినా కూడా నాకు తెలిసిన విషయం ఒక పత్రికలో చదివాను అన్నాడు. ఏమిటి చదివాను అంటే, పాదాభివందనం చేయించుకుంటున్న ఏకైక దర్శకుడిని నేనే. నెంబర్ 2, నా చిత్రాల్లోనే నటులందరూ విభిన్నంగా నటిస్తారు, అలా చూపిస్తాను. అయ్యా అందువల్ల అప్పటి నుంచే నాకు భయం మీరు చూస్తే. అందులో మాట్లాడాలంటే మరీ భయం. అక్కడికి ఆలోచించి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నానని అనుకున్నా కూడా పొరపాటున ఎక్కడైనా ఏదైనా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుందేమో, దానికి ఎపరేషన్స్ అవి క్రియేట్ చేసి ఎల్ఆర్ చేసి చెప్తారేమో అని భయం. అప్పుడు నేను అన్నాను అనమాట, నాయన అన్న మాట ఇది పొరపాటే నువ్వు చెప్పింది, అనగా ఆ మాత్రం కూడా మాట్లాడకూడదేమో అనిపించింది. ఇది మరోలా కాదు, వాళ్ళు కూడా బహుశా వాళ్ళ అభిప్రాయం చేర్చుంటారు, ఎందుకంటే వాళ్ళు చూసిన దర్శకుడు ఇలాంటి ఒక్కడే వింటాడు కాబట్టి అలా రాశారేమో అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇది జనానికి తెలిసింది ఏంటంటే ఎంత పొగరమొద్దా అని వస్తుందని. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటి, ఈ పొగరమొత్తనం మీద కూడా ఇంకొక డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. మా మనోరాలు ఒక అమ్మాయి దీంట్లో ఉన్నాను, ఢిల్లీలో తీసుకెళ్ళారు వాళ్ళు కూడా. ఏమిటి గాయత్రి, నాకు ఈ అవార్డు వచ్చిందని తెలియగానే ఏమిటో పోజుల్లాగా వచ్చేస్తున్నాయి, ఏమిటో అలా ఇలా మనిషి మారిపోతున్నట్టు ఒకరి తెక్కలు తిరిగిపోతున్నాను, ఏమిటి దీనికి కారణం పొగరు అంది. నిజంగా ఒకసారి ఏమో తెలియకుండా కనిపిస్తుందేమో అనిపిస్తుంది ఇప్పుడు, కానీ మీరే నమ్మకండి ఆ మాట బట్టి నేను ఏమి మాట్లాడలేదు. నాకేదో కలగా ఉంది నిజంగానే, ఎప్పటికప్పుడు ఎంత తలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన శంకరాభరణంలో అధురామలంగే డైలాగ్ లాగా మనవాడిని ఆహా ఓహో అంటాం వేరయ్యా, ఇక్కడో కర్ణాటక దేశంలో గంటపెట్టేరని తోటి గజారోహణం చేయిస్తున్నారంటే కాదంటారే వీడు అన్నట్టుగా తమిళనాడు నుంచి ఎన్ని ప్రెస్ నాకు వాళ్ళ దగ్గర నుంచి నాకు ఓవర్ ది ఫోన్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను. ఓహో అంటే
తమిళనాడులో మా సినిమాలు మాకు కూడా పాపులర్ అయినాయి. ఇప్పుడు మన శంకరాభరణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మా కాశీనాథుని వారి వంశం, ఏడ్ల వారి వంశంలో 4 జనరేషన్స్ వరకు మేము దేవీదే పద్ధతి, ఇంకా 4 జనరేషన్స్ నేనే కాదు. ఎందుకంటే అంతటి ఖ్యాతినిచ్చినటువంటి అటువంటి సినిమా, ఆ సినిమా సిరివెన్నెల కానీ మీద సప్తపది కానీ ఇలాంటి సినిమాలు నా చేత తీయించి వాటి ఫలితంగానే నాకు అవార్డుకి దోహదం చేసినటువంటి నా నిర్మాతలందరికీ ఈ సందర్భంగా నేను నాకు దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. ఈ సినిమా మేము తీయలేము వద్దు బాబు అంటే నేను చేసేది లేదు, బలవంతం పెట్టేది లేదు. ఇందాక ఒకరు ఎవరో చెప్పారు, ఎవరన్నా వస్తే సినిమా తీస్తామంటే వద్దంటాడు, ఈయన వద్దునైనా తీయొద్దని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఈ విషయంలో డివి నరసరాజు గారి దగ్గర కూడా చివాట్లు తిన్నాను. నీకే మాయలో నువ్వు ఎందుకు చెప్తావు, వాడు అన్ని ప్రిపేర్ అయ్యేలా వస్తాడు, వాడు రాగానే అపశకున మాటలు మాట్లాడతావేంటి, వాడి కర్మ వాడు వస్తుంటే వద్దు నువ్వు దీంతో నీకు డబ్బు రాదు, నువ్వు అవిరాదు ఇవిరాదు అంటావేంటి నువ్వు, వాడికి తెలియదే ఆ మాత్రం, వాడికి తెలియదా వెజిటేరియన్ హోటల్కి వస్తున్నాము ఇంక చికెన్ అడగకూడదని వాడికి తెలిసి వస్తున్నాడు. కానీ ఎందుకంటే మా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఓవర్ ది టేబుల్ ఏం కనిపిస్తుంది, ఏం తెలియదు అసలు ఎట్లా ఉంటుందో. సిరివెన్నెల కథ చెప్తాను అనుకోండి, ఎవరు కూడా దగ్గర రాదు. అట్లాగే సిరిసిరి మూవ్ కూడా జరిగింది అలాగే. అందుకని వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి టీవీఎస్ రాజు గారి దగ్గరికి వెళ్ళి వరుసగా 3 సినిమాలు మీకు నేను డబ్బు తెచ్చి రాని సినిమాలు తీసి పెట్టానంటే నేను నెక్స్ట్ టైం చేయలేము వద్దంటే ఆయన ఒక మాట అన్నారు, నాకు కూడా తినే అదృష్టం ఉండాలి కదా, మీరు ఒక్కరు ఏం చేయగలరు, ఇవాళ నేను కొత్త వాళ్ళతోనే అడ్జస్ట్ కాలేదు, మనం కంటిన్యూ చేద్దాం ఎలాగే. అలాంటి నిర్మాత ఉన్నారు. నాగేశ్వరరావు కూడా ఏనాడు నన్ను పేరు పెట్టి పిలవలేదు, ఇప్పుడు డైరెక్టర్ గారు. అలాంటి నిర్మాతలు అందరూ ఉన్నారు కాబట్టే అలాంటి మంచి మంచి సినిమాలు మేము తీయగలిగాం. అలాగే ఈ సందర్భంలో నేను నటీనటులు అందరినీ కూడా నేను చాలా మనఃపూర్వక ఇది సభా మర్యాద కోసం చెప్పాలి కాబట్టి చెప్తున్న పడికట్టు మాటలు మాత్రం కాదు, మనసా వాచ కర్మణ నమ్మిన మాటలు ఇవి. ఒక చిరంజీవి గారు ఉన్నారు, నువ్వు చెప్పులు కుట్టేవాడి వేషం అయ్యా, డ్రెస్సులు అవి నీకు బ్యాంకాక్ నుంచి రావు, ఇక్కడే ఉంటారు, నీకు మళ్ళీ ఇంపోర్టెడ్ హీరోయిన్స్ ఉంటారు. ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకున్నందుకు, ఒక చెల్లెలి కాపురంలో శోభన్ బాబుకి బ్లాక్ అండ్ వైట్ సినిమా తీస్తూ నల్లటి మేకప్ వేసి తీసినందుకు ఆయనకి ఒక బెస్తవాడి వేషం ఇది, దీంట్లో నీకు కూడా మరి అదే కానీ బ్యాంకాక్ డ్రెస్సులు లేవు అందరూ అంటే ఒప్పుకునే కమలాసి. వీళ్ళందరూ కూడా చాలా ఎంతో నన్ను ఒక అధ్యాపకుడుగా చూశారు తప్ప, ఎందుకంటే వాళ్ళు వేసిన మొన్న ఫిలిమ్స్ విషయంలో వాళ్ళు వేసిన దాంట్లో రాజ్ కపూర్ గారు చెప్పిన మాట ఇప్పుడు నేను మర్చిపోయాను. అప్పుడు వాళ్ళు వేసినది కూడా నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఈయన ఉత్త దర్శకుడే కాదు, ఈయన ఆచార్యుడైనా అని చెప్పిన మాట నాకు ఎంతో గర్వంగా. మీరందరూ కూడా ఇంత అభిమానంతో నన్ను గౌరవించినందుకు. కానీ ఒకటి మాత్రం మీరు మర్చిపోవద్దు, నేను అప్పటికీ ఇప్పటికీ కాశీనాథన్ విశ్వనాథని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవన్నీ వద్దు మనకి ఎందుకు మనకి ఇవన్నీ. తల్లిదండ్రులు చక్కగా పెట్టిన పేరు, బియ్యంలో రాసిన పేరు ఒకటి ఇంకొంచెం ఉంది, కానీ ఆ పేరు ఇప్పుడు కట్ చేసాం, విశ్వనాథ్ బాబు అని పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు సరదాగా. కాబట్టి ఆ విశ్వనాథ్ వరకు నన్ను ఎప్పటికీ మీరు అలాగే పిలవండి, అలాగే సన్నిహితంగా ఉంటాం. మనం మిస్ అవుతున్నారంటే యాక్చువల్గా మంచి సినిమాలు తీసేవాడు లేరని మొత్తం మాత్రం కాదు, నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాను. నిజంగా చాలా టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు మనకి. ఆ తీసేటప్పుడు వాళ్ళు ఉండే ప్రెషర్స్ ఏమిటో మీకు తెలియదు, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్స్తో కూడా నేను యాక్ట్ చేశాను. ఇది ఒక ప్రశ్న అడుగుతారు నన్ను చాలామంది, ఏమంటే మరి మీరంత లెజెండ్ కదా, ఆయనకి మొట్టమొదటి సినిమా ఇది, మరి మీరు అతనికి ఏమైనా సజెస్ట్ చేస్తారా, మరి అతను ఏదైనా తప్పులు చేస్తుంటే మీకు ప్రత్యక్షంగా కనిపిస్తాయా అనే ప్రశ్న ఒకటి. అంటే నేను చెప్తాను ఒకటే ఎగ్జాంపుల్, అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను, రిపీటెడ్గా అది ఎన్నిసార్లు రిపీట్ చేసినా పర్వాలేదు. ఐ మే బి వెరీ గుడ్ సర్జన్ బై మైసెల్ఫ్, వెరీ గుడ్ డాక్టర్. నేను ఒక దాదాపు 5,600 సర్జరీస్ చేస్తుంటాను, 98% సక్సెస్ రేట్ నాకు. నేను సర్జరీ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఐ హావ్ టు సబ్మిట్ మై సెల్ఫ్ టు అనదర్ సర్జన్. ఐ షుడ్ నాట్ గో ఆన్ సజెస్టింగ్ ఎనీథింగ్, ఇది కట్టెత్తద్దు అదే కట్టద్దు అది చేయకూడదు అని చెప్పుకుంటూ మీరన్న ప్రశ్నకి సమాధానంగా మనకి వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ అభిరుచి ఏమిటో బయటికి చెప్పుకునే స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, ఎందుకంటే ఇంకా మంచి సినిమాలు తీయగలుగుతారు. మాత్రం నేను ఐఎమ్ అష్యూరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్
ఆల్ ద డైరెక్టర్స్ దట్ ఆర్ హియర్ ఆర్ ఎల్స్వేర్. నాకేమీ అనిపించదు. అలా అనిపించడం మొదలు పెడితే తర్వాత పిక్చర్లన్నీ చక్కనాగిపోయింది. ఏమాత్రం దాని గురించి కనుక ఆలోచించి అమ్మ బాబాయ్ దీంట్లో కూడా ఒక ఆఫ్టర్ ఏసీబీసీ పీడీ అని వస్తుందని తెలిసింది. అసలు ఏమీ అనిపిస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ అభిరుచి, వాళ్ళ యొక్క గొప్పతనం. నేను ఈ ఊళ్ళో కలెక్టర్ కావచ్చు కానీ పక్క ఊళ్ళో నేను కలెక్టర్ కాదు. సో అందుకని నాకు దానివల్ల దుష్ప్రభావం ఏమి, సత్ప్రభావం ఏదైనా ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలనే ప్రభావం. కృష్ణుడి నోట్లో విశ్వరూపం చూసినప్పుడు తల్లి కదా అనిపించింది. అక్కడ నేను అందామన్నాను. అక్కడ నా పిల్లలు వారించారు. వీళ్ళు చాలా పొరపాటున రాంగ్ సెలెక్షన్ చేశారు. ఒక మూగవాడికి అవకాశం ఇచ్చారు. ఎవరన్నా మాట్లాడు వాడు ఎంత మాట్లాడి ఉండేవాడు అంటే మా పిల్లలు ముందరగా నన్ను వారం చేసి ఇక్కడ డెత్ ఆఫ్ ఏమర్లమని అవుతుంది 3 సెకండ్లు మాట్లాడినంటే నేను ఏదైతే మనస్ఫూర్తిగా నేను ఏదనుకుంటున్నానో ఏమి ఎగ్జామినేషన్ లేకుండా దానికి అలంకారాలు పెట్టకుండా మొట్టమొదటి వందనాలు నాకు అనుకున్నవాడు. తర్వాత దేవుడు చేస్తున్నాను అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి తర్వాత ఈ ప్రెసిడెంట్ గారికి వారికి వెళ్ళి ఇక్కడే ఉన్నారు కాబట్టి వెళ్ళి తర్వాత నా అభిమానులందరికీ 4 గంటలు చెప్పి చప్పట్లు ఖచ్చితంగా ఎవరినైనా నాన్ డిస్క్రిప్ట్ ఆర్టిస్ట్ పెట్టుకోవాలి మాత్రం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అనుకుంటున్నాం. పెద్ద పేర్లు వద్దు, మనకి ఏమాత్రం ఇమేజ్ ఉన్నా మనం అనుకున్న క్యారెక్టర్కి అని చేసిన మంచో ఏదో కానీ మన ఫిలిం భాషల్లో ఏ విధంగానూ సరిపోనటువంటి ఒక మనిషిని తెచ్చుకున్నాం. ఆ పొట్ట, ఆ స్కిన్ టైట్, కల్పమ్మలు, 60 ఏళ్ళు పైగా అది మా జాతకాలు బాగున్నాయి కాబట్టి అది యాక్సెప్ట్. వాళ్ళ రియాక్షన్ మాట దేవుడు ముమ్మరంగా ఆంధ్రప్రదేశ్ అంతా ఏలుతున్నటువంటి పరుచూరు బెదర్సి కచ్చెత్తి నేను డైలాగులు రాయమన్నాను. మాట్లాడని వాడికి హీరో ఆ రియాక్షన్ గుర్తుంది నాకు. నిర్మాతకు కూడా అంత అభిరుచి ఉండి తీరాలి. ఇప్పుడు నేను మరి సిరివెన్నెలు తీశాను, ఆయనకి తీయలేదు. అది కూడా మంచి మ్యూజికల్ హిట్. స్వాతికిరణం తీశాను, అది ఆయన తీయలేదు. కాబట్టి నేను ఇందాకనే చెప్పాను కదా ఇది వెజిటేరియన్ హోటల్ అని. కాబట్టి వచ్చేవాడు ఇవే ఉంటాయి. సంగీతము సాహిత్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన అనుకుని అట్టాటి వాడే రావటం జరుగుతుంది. అందుకనే ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ నేను ఎందుకని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానంటే ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలు కానీ మిగతా వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాటలు కానీ నాగం అణువుడు గారు ఇట్లాంటివన్నీ మామూలు మనుషులకు అర్థం కాని సాహిత్యమే. మరి అది చలామణి అయిందంటే ఒప్పుకున్నారంటే వాళ్ళు. కాబట్టి అదొక ఆయనకి వీళ్ళెవ్వరూ కూడా నన్ను వచ్చి ఇది పెట్టాలని ప్రెషర్ ఇచ్చారు. అందుకని వేవ్ లెన్స్ మ్యాచ్ అయినాయి. నా అభిరుచి ఉంటే వాళ్ళ అభిరుచి కూడా మార్చుకున్నారో మరి నా కోసం వాళ్ళకి ఉందో మనకు తెలియదు కానీ సో దిస్ కాంబినేషన్ హెస్ గాట్ ఎ వెల్ ట్యూన్డ్ ఫ్రీక్వెన్సీ. మేము సినిమా తీసి పంపించడం వరకే మా గవర్నమెంట్ వస్తుందో రాదో కూడా మాకు తెలియదు. నన్ను నా తమ్ముడైనా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అనే ఒక పెద్ద మనిషి నన్ను ఆశీర్వదించాడు. ఈసారి నీకు అవార్డు రాకూడదు గవర్నమెంట్, ఇన్నిసార్లు వచ్చినాయి, ఈ సంవత్సరం రాకూడదు అన్నాడు. వాడు వాక్మహత్యం ఏమిటో ఆ సంవత్సరం వస్తుందనుకుంది రాదు. ఎందుకంటే అతి ఎక్కువైపోయినప్పుడు ప్రేమ మనకి ఎట్లా ఉంటుందంటే ఎంత స్థుతిలాగా అవుతుంది. ఆది భిక్షు వాడు ఏమి కోరేది బుడ్డు ఇచ్చేవాడు ఏమి అడిగేది అలా జరుగుతుంది. నాకు మించిందే నాకు ఇచ్చారు గవర్నమెంట్. నన్ను సరిగ్గా ఇంకోటి కూడా చెప్తుంటారు ఆలస్యమైంది అంటారు. అది కూడా నేర్పుకున్నాము. భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడు. మనం చూసే యాంగిల్ వేరు. అంతరాంతరాలలో వాళ్ళకు ఉండేటువంటి క్యారెక్టర్ వేరు కనిపిస్తున్నారు. కాబట్టి ఇలా నేను రాజమండ్రి జైల్లో షూట్ చేస్తుండగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ తీసుకునే వాళ్ళ సెల్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ దే మే బి హ్యాంగ్డ్ ఆల్సో. వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా వరకు రాజబాబులాగా ఉన్నారు. కాబట్టి ఈవిడ చాలా ఫాస్ట్ లైఫ్ గడుపుతోంది. మున్మున్ సేన్ లాంటి క్యారెక్టర్ ఉంటుందనుకుని ఆవిడ లక్షణాలన్నీ అసలు మయం అనుకోవటం మాత్రం తప్పు. గులాబీ పువ్వుని చూసి మీరు గులాబీ పువ్వునే చూడండి, ముళ్ళని చూడదు. ఉన్నా కూడా దయచేసి భగవంతుడు 2 సృష్టిస్తాడు ఎప్పుడు కూడా. కాబట్టి నేను ఎప్పుడు పువ్వునే చూస్తాను, పువ్వు వాసనే
జరిగిస్తాను, ముళ్ళ గురించి పట్టించుకోను. అది ఎందుకు ఆ ప్రొటెక్షన్ కోసం పెట్టినట్టు. అలాగే మూన్ సేన్ క్యారెక్టర్ చాలా గొప్ప క్యారెక్టర్ నా ఉద్దేశం. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టే నువ్వేదో నన్ను ప్రేమిస్తున్నావట, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటున్నావట అన్నప్పుడు నేను ఎవరో తెలియదు, నీకు నా ఆకారం తెలియదు, నీకు ఏమీ తెలియదు, నువ్వు ఎందుకు చేసుకోబోతున్నావు అని అడుగుతుంది. ఒక మంచి గుణం ఉంటుందని ఎందుకు అనుకోకూడదని నా ఉద్దేశం. సాల్ విలన్స్ అని కాదు, యూ ఎవ్రీబడి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అల్లుడు పట్టిన భర్తం చాలా గొప్ప థీమ్ ఉన్న సినిమా. కేవలం ఒక మ్యారేజ్ వ్యవస్థని గుర్తించకుండా పబ్లిసిటీ కోసం పెళ్లి చేసుకున్న ఒక జయసుధ క్యారెక్టర్, ఒక వ్యవస్థ అంటే ఇట్లా ఉంటుందని నిరూపించినటువంటి కృష్ణరాజు గారి క్యారెక్టరు. ఈ క్యారెక్టర్లు చూస్తే అసలు గృహస్థాశ్రమం ఏమిటి, దీని ధర్మం ఏమిటి అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది ఆ సినిమా. దాంట్లో ఏ డిఫెక్ట్ లేదు, డిఫెక్ట్ ఒక్కటే, అది అసలు కాలాంతకులు అని తప్పు వేశారండి పేపర్లో అని నాకు మా బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు పేపర్ చూపించి. ఇదేంటి సార్ ఇలా వేశారు, డివిఎస్ రాజు గారు నెక్స్ట్ పిక్చర్ కాలాంతకులట దర్శకుడికి ఏమిస్తున్నాడు అంటే, దే వర్ సో ఫెస్టిడియస్ అబౌట్ మై టైటిలింగ్ ఆఫ్ ది ఫిలిం ఆల్సో అట్ వన్ టైం. ఇది అయ్యింది మీరు కాదండి అంటే, నాదే బాబాది, నేను ఇది సాధించాను, నాకు ఇది పరాకాష్ట అని అనుకున్న రోజున ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ హిస్ ఫాల్. చక్రాభరణం చాలా గొప్ప సినిమా, అత్తరం నేను నా జన్మలో ఇంకోటి తీయలేను అని అనుకున్న రోజున అనుకుని ఉంటే ఒక సాగర సంఘం వచ్చి ఉండేది కాదు, ఒక స్వాతిముత్యం వచ్చి ఉండేది. కాబట్టి నాకు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనేది, నాకు అన్నీ నాకు తృప్తినిస్తాయి. జస్ట్ యాజ్ ఐ హ్యావ్ గాట్ 4 సంతానం కనుకుంటే మీ ఎవరంటే మీకు ఇష్టం అంటే కనీసం పబ్లిక్లో అయినా చెప్పడు ఎవడు. నా నలుగురు 4 దీనిలాగానే చెప్తాను తప్ప. అట్లాగే కష్టపెట్టిన సినిమా ఏమిటని అడిగితే చెప్తాను నేను ఎప్పుడైనా. మానసికంగా కష్టపెట్టింది అంటే ప్రొడ్యూసర్ల వల్ల కానీ, డబ్బు లేక కానీ, ఆర్టిస్ట్ లేక కానీ, వర్షం వచ్చి కానీ, ఫిల్మ్ ఎండిపోయి కానీ, అది సిరిపోయినాడు. తిరుమతి గారు లాంటి వారు చూసి ఇది ఎందుకు రిలీజ్ కాలేదు నాకు చెప్తున్నారు అన్న ఇది ఉంది. ఇప్పటికీ కారణాలు కొన్ని మరి వాళ్ళు చెప్పాలి, ఆ ప్రొడ్యూసర్స్ ఏం చేశారు. ఈ మధ్యన కొంతమంది కూరుకుని అది రిలీజ్ చేయాలని కొంతమంది ప్రయత్నం చేశారు. ఒకటే నాకు కొంచెం ఒక మార్పు ఉండాలి, ఏదో ఒకటి. అందరూ చిన్న పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏనాడు నాకు అసలు వాళ్ళ వల్ల ఈషన్ మాత్రం ఇబ్బంది లేదు. వాళ్ళు సరిగ్గా చేయకపోయినా నాదే పొరపాటు, చేస్తే వాళ్ళ గొప్ప. ఏనాడు అసలు గొడవే లేదు కదా. అవర్ రిలేషన్షిప్ ఈజ్ సో ఫైన్. నాకు 75 ఏళ్ళు అయింది పెళ్ళి. నాకు ఎట్టకైతే నాకు ఏ ఇబ్బంది లేదు ఇంట్లో, అట్టగే నా సినిమాల్లో నా హీరోలతో కానీ హీరోయిన్తో ఎవరి ఫీల్డ్లో వాళ్ళు నిష్ణాతులుగా వెళ్ళిపోతూ వచ్చాం. కానీ ఒకరు పట్టుకున్న టీంని ఇంకోళ్ళు పట్టుకుని అదే రకంగా చెయ్యాలని నేను అనుకోలేదు. వయసునిచ్చాను ఏదో నేను ఏకవచనంలోనే పిలిచే డైరెక్టర్స్లో ఇంత గొప్పవాళ్ళైనా నారాయణరావు అని అంటాను. నీకేం కావాలి ఎట్టా అనుకుంటున్నావు అని ఆ చనువు ఉంది. అలాగే పాండురంగడు లాంటి సినిమాలు నేను యాక్ట్ చేసినప్పుడు రాఘవేంద్రరావుతో ఆ చనువు ఉంది. అందుకని రాఘవేంద్రరావు గారు అనో నారాయణరావు గారు అనో నిజానికి పిలవాలి, వాడుకున్న స్టేటస్ని బట్టి వాడు. అయితే అలాంటి దూరం ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. వాడు ఒప్పుకోరు కూడా, వాడిని ఏమాత్రం అట్ట అన్నా కూడా 100% ఇవన్నీ ఊరికి ఇండస్ట్రీలో అనుకునే మాటలు అసలు ఎవరు కాంపిటీషన్ కాదు. బట్ ఉంటే తీరా దట్ కాంపిటీషన్ మస్ట్ బి హీరో, నాట్ టాక్ ఎనీబడి. చెప్పుకోవడం మాట్లాడుకుంటాం చాలా తప్పు. ఇంట్లో కూడా మాట్లాడుతాం. నాకు టికెట్ కొనుక్కుని వెళ్తాను సార్. ఇప్పుడు నా వేసి ఇదివరకు పోయి అసలు వెయిటే లేదు. మా ఇదివరకు అంటే మా మెడ్రాస్లో అయితే ముందరగా వేసి 2 రోజులు ముందరగా రివ్యూ అని ఉండేది. ఇప్పుడు అది జరగట్లేదు. జరగకపోయినప్పుడు మనకు శుభ్రంగా హాయిగా టికెట్ కొనుక్కుని అక్కడ కూర్చొని చూడటంలో ఒక ఆనందం ఉంది, ఒక ఐడెంటిఫికేషన్ కానీ. ఒక ఇబ్బంది ఉంది, వాడు సపోజింగ్ ఆ సౌండ్లోకి భరించలేక అంత పెద్ద సౌండ్ పెట్టేసి నానా ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళిపోయామనుకోండి, మీ కొట్టు వాడు ఎవరో చూసి ఆయన మధ్యలోనే వెళ్ళిపోయాడు, అక్కడ అంత చేసి బాగుండలేదు కావాలి. అదే ఈ ప్రమాదాలు అన్నీ కనుక అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఎప్పుడో టీవీలో రాకపోతుందా మనం చూడకపోతే ఎవరితోనూ ఆయన అబౌవ్ కోర్ట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్. ఎందుకంటే వాళ్ళు
నా సినిమాల వల్ల కానీ నాకు చూపించే అమితమైన గౌరవం, సచ్ ఏ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ దట్ ఐ కెనాట్ సే ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ దట్. ఎందుకంటే అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా నా గురించి అలాగే మాట్లాడుకుంటాను. వాళ్ళ గురించి కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. వీళ్ళు ఏవో అన్నా కూడా అట్లా ఉంది ఇట్లా ఉంది, దాంట్లో కొంచెం ముసల్తానం కనిపిస్తుంది రావుడికి, ఇది చెప్పినా కూడా ఇటు వినేటివి ఉంది. నేను ఒప్పించక్కలేదు, అసలు సంస్కారం అంటే ఏదో ఇవ్వడానికి అతను లేడు కాబట్టి మన సాక్ష్యబద్ధం. నేను చెప్పాను కథ ఇలాంటిది. ఆ కథకి దాంట్లో ఒక నీతి ఉంది, ప్రతివాడు బాహ్య సౌందర్యం చూస్తాడే కానీ అంతర్ సౌందర్యం చూడు అనే థీమ్ మీద కదా. అది అంటే అసలు ఇది ఏమి అసలు దాని గురించి సెకండ్ క్వశ్చన్ లేకుండా ఒప్పుకున్నాడు. తర్వాత ఇంకో సినిమాకి ఒక ఆర్టిస్ట్తో తనకు కొంచెం విభేదాలు వచ్చి అమ్మాయితో నటిస్తాను అన్న రోజుల్లో ఆ అమ్మాయి నటిస్తేనే బాగుంటుంది, మీరు ఇంటి చెప్తే ఏమైనా ఒప్పుకుంటాడు. నేను ఎప్పుడు వెళ్ళి ఒక మాట అన్నాడు, మీరు ఏ సినిమా తీసినా మీరు గ్లోరిఫై చేస్తారు. అతని మాటలు యథాతథంగా చెప్తున్నా. ఇంటోటు కనీసం టైటిల్ కూడా మా మీద పెట్టరు. ఇన్స్పెక్టర్ పరశురామనో లేకపోతే అట్లా ఉండదు, శారదనో జీవనజ్యోతినో పెడతారు. అయితే మేము యాక్ట్ చేస్తాము వాటిలో, ఎందుకంటే పిక్చర్ సక్సెస్ అవుతుంది, మాకు దాంతో పాటు పేరు. అంత ఏంటంటే అసలు అంటే అందరూ గురువు గారినే పిలుస్తారు అనుకోండి. దాంట్లో అంటే నిజంగా గురువు గారిని పిలిచేస్తున్న వాళ్ళు ఉండేటువంటి ఆ పర్సివరెన్స్, ఆ దీక్ష. ఎందుకంటే ఆరంభ స్వరూపం మనం కూడా ఒక పెద్దగా తీసేద్దాం అని ఆయన అనుకున్నా కూడా మన ఒక రావణాసురుడు ఉంటే తప్ప ఒక రాముడి యొక్క గ్రేట్నెస్ తెలియదు. మీరు రావణాసురుడు డిమేజ్ చేయడానికి అలా రావణాసురుడు సృష్టించారా, రాముడి క్యారెక్టర్ పెంచడానికి అలా చేశారా, లేదు సీతను అక్కడ బంధించిన అన్నట్టుగానే ఉంటుంది. అంత చేసినా కూడా ఏ చలనము లేనటువంటి ఒక స్వాతి ముత్యం లాంటి క్యారెక్టర్ అదేం చెప్పడానికి అంతకంటే ఇంకో ఇది లేదు. అంత మాత్రం చేత ఆవిడ శీలం పోయింది లేదు యాక్చువల్గా. అండ్ ఇది మాత్రం చాలా గట్టిగా డిఫెండ్ చేయగలను. నాలో దురాలోచన ఉంటే ఏదైనా నా పర్సనల్గా నేను వాటి ద్వారా తీసుకుంటాను చెప్పేవాడు. స్వర్గాన్ని ఎక్కడున్నారో నాగేశ్వరరావు తెలియదు కానీ ఎప్పుడు ఈ మాట అంటుండేవాడు, మీరు ఎప్పుడు ఏటికి ఎదురుతారంటే అంటుండేవాడు. ఏటికి ఎదురు అప్పుడే కదా మనకి ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. అన్ని సక్రమంగా ఉన్నప్పుడు అంటే అలా అని చెప్పి నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటే అని అనలేదు. శాంతసంగా ఉంటారు అనే సేమ్ వర్డ్ని ఒకప్పుడు మనం ఎలాగైతే ఒక డెరగేటరీ పదం కింద చూసామో 42 రోజులు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు అదే ఛాందసంగా కనిపిస్తారు. అది ఛాందసం అంటానికి అనేక కారణాల వల్ల వాలంటరీ రిటైర్మెంట్ అనేది ఇప్పుడు ఒక అన్నింటిలోనూ ఉంది స్కీమ్. అట్లాగే డైరెక్టర్గా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను కానీ నాకేదో ఉద్యోగం చేయలేక పెన్న ఆడక చెయ్యి తర్వాత లెక్కల్లో పొరపాటు వచ్చి నేను మానేసింది కాదు. నేను 50 సంవత్సరాలు నేను ఇంటికి దూరమై పిల్లలకి దూరమై భార్యాపద అంత కష్టపడ్డప్పుడు పిల్లలు ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ కన్ఫెసింగ్ బిఫోర్ సచ్ ఏ ఆగస్ట్ గ్యాదరింగ్ హియర్ మై చిల్డ్రన్ ఆర్ నాట్ ఫర్ మీ టు అగైన్ డైరెక్ట్. డోంట్ మళ్ళీ వద్దు అవన్నీ పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవద్దు అనుకుంటారంటే నేను సినిమా కనుక డైరెక్ట్ చేస్తే ఇది అందరూ చెప్పే మాటే, ఇది పడికట్టు మాట అయినా కూడా నిజం ఉంది ఇందులో. నాకు 18 hours per day సరిపోతుంది. ఆల్ వేకింగ్ అవర్స్ నాకు దాని మీదే ఉంటుంది తప్ప ఇక్కడ మీటింగ్లో ఇక్కడ మాట్లాడుతున్నా మధ్యాహ్నం షూటింగ్ ఉందే నన్ను పంపించలేదే అనిపిస్తుంది తప్ప నాకు ఇప్పుడు హాయిగా ఉంది శుభ్రంగా. మధ్యాహ్నం ఏం భోజనం పెడతారా అని ఆలోచిస్తున్నా కానీ మధ్యాహ్నం షూటింగ్ ఏంటి నేనేం షూట్ చేయాలా అని ఆలోచిస్తాను. అదొక పెద్ద కారణం. ఎందుకంటే చేయలేనని నాకేం అనిపించట్లేదు కానీ చెయ్యగలనా అని అనిపిస్తుంది. ఒక ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీక్రియేట్ సచ్ గ్రేట్ సీన్స్? నా అంతటి నేనైనా మీకు ఎవరికి సంబంధం లేకుండా సినిమా చూస్తున్నప్పుడు అమ్మ బాబోయ్ సాగర సంగమంలో ఈ సీన్ ఎలా వచ్చింది మహాప్రభు, నువ్వు ఎలా ఇవ్వగలిగావు? కెన్ ఎనీబడి థింక్? ఇప్పుడు ఒక స్వాతిముత్యంలో ఆయనమ్మ చచ్చిపోయి అందరూ ఏడుస్తుంటే నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమంటాడు. అది ఎట్ట తట్టుతుంది? అసలు ఎట్ట తట్టి ఉంటుంది నాకు? అవన్నీ బిహైండ్ ది సీన్స్ కనుక చెప్పదలుచుకుంటే బోర్డు చెప్పాల్సి వస్తుంది. రాధిక్ బోర్డు డైలాగ్ రాశాం అంతా, అది కూడా మాట్లాడుతుంది ఆవిడ కూడా, వీరభద్రరావు గారు కొట్టిన తర్వాత కొన్ని కర్రలు ఆపుకొని
రాత్రి 3 గంటలకు ఎంతకో నాకు అనిపించింది, ఎందుకు ఇంత మాట్లాడుతుంది ఏదో కదా కానీ మార్చేశాను వెంటనే. పొద్దున్న ఏమి చెప్పకండి ఇలా రాత్రికి చెప్పద్దు అసలు, నేను వచ్చేస్తున్నాను సెట్గా. దానికి ఏం చేసింది, ఆఖరికి వాడిని ఆపింది, లేపింది, కర్ర చేతికి ఇచ్చింది, ఒక తోపు వచ్చింది. మీరు చూస్తే థియేటర్లో చప్పట్లు. కాబట్టి అట్లాంటివన్నీ మనం ఆలోచించినప్పుడు అంత సమస్యగా వచ్చాయి ఇట్లాంటి. మళ్ళీ ఎందుకంటే ఏదో ఉన్నది అట్టి పెట్టుకోవడం బెటర్, ఉన్న పేరు పోగొట్టుకుని ఇవాళ మీకు అనవసరంగా దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చారండి. తర్వాత సినిమా ఇంత దరిద్రంగా ఉంది. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతంత్ర్యంతో కంక్లూడ్ చేయాలని సక్సెస్ఫుల్ సినిమా తీస్తారు. నేను చెప్తున్నాను, గంట పెట్టి చెప్పలేను. చాలా పిచ్చి ఉపమానం చెప్తున్నాను ఇవాళ. ఇది మీరేమనుకోవద్దు, సభా మర్యాద కాదు చెప్పడానికి. ఒక భర్తతో కాపురం చేసిన భార్యాభర్తలకే మగ పిల్లాడు పుడతాడో ఆడపిల్ల పుట్టిందో తెలియని పరిస్థితుల్లో ఒక దర్శకుడు సక్సెస్ఫుల్ సినిమా తీయగలని ఎలా చెప్తాడండి? నాట్ పాసిబుల్. విష్ఫుల్ థింకింగ్, బాగా ఉండాలి, బాగా పోవాలి, బాగా జరగాలి. ప్రతి అంశంలోనూ ప్రతి స్టెప్లోనూ అలా వెళుతూ పోతూ ఉంటాం. కాబట్టి అది కనుక అందులో ఇప్పుడున్న కాంపిటీషన్లో 100% ఆడియన్స్ వాళ్ళు ఇది చెత్త అని పట్టుకునే వస్తారు. సినిమా బాగుండేది అని ఇలా చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇది ఇప్పకపోతే అదృష్టం, ఓపెన్ చేయకపోతే అదృష్టవంతులు తప్ప రెడీగానే ఉంటుంది వాళ్ళు. దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే. కాబట్టి ఐ డోంట్ నో వెదర్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే నేను ఇవాళ ఒక ఇంత ఆత్మీయంగా ఈ సభ జరగటం మీద ఎక్కువ ప్రేమతో వచ్చిన వాడిని తప్ప నా సినిమాలు నేను ఏదో డిపెండ్ చేసుకోవాలని. ఎందుకంటే విని అందరూ చెప్పిన మాట చక్కగా మళ్ళీ చెప్పడం అనేది ఏ చెవికైనా ఇంపుగానే ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక మంచి ఒక సన్నివేశం మీరు సృష్టించారు. ఒక్కటి మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది నా వ్యక్తిత్వాన్ని మార్చలేదు, మీకు నాకు ఉండే సంబంధాన్ని మార్చదు, మార్చబోదు.